నన్నయ భారతం అనువాదమా అనువాదం కాదా అనే ఈ విషయం గురించి ఆరుద్ర ఇలా వ్రాస్తున్నాడు. అనువాదమైన అనువాదం కాని పంద మూలాన్ని కొన్ని చోట్ల కుదించడం, కొన్ని చోట్ల విస్తరించడం మొదలైనవి నన్నయ్య గారు చేయడానికి కారణము ఉంది. ఆయనకు రాజరాజు ఇచ్చిన ఆదేశం భారత నిరూపిత అర్థం ఏర్పడ చెప్పమనడమే, అనువాదం చేయమనలేదు. అందుకే నన్నయ్య గారు ప్రధానముగా వ్యాస భారతం నందలి కథనే అనుసరించినను ఎడనెడ అక్కడక్కడ తనకు పూర్వముండిన సంస్కృత కర్ణాటక కవుల కావ్యముల నుండి కూడా కొన్ని భావములు గ్రహించియు, కొన్ని చోట్ల సందర్భానుగుణముగా నూతన కల్పనలు కావించియు, అనుచితములని తోచిన అంశములు పరిహరించియు, కొన్ని వర్ణనలు పెంచియు, కొన్ని తగ్గించియు ఆంధ్ర భారతమును సర్వాంగ సుందరంగా వెలయించెను. అందుచేతనే అనువాదమన్న పేరున్నను అతి స్వతంత్ర గ్రంథము వలనే శోభిల్లుచు నన్నయ్య ప్రతిభా విశేషమును 1000 విధముల వెల్లడి చేయుచున్నది అని దివాకర్ల వెంకట అవధాని గారు సుదీర్ఘ పరిశోధన, కూలంకష పరిశీలన చేశాక చెప్పిన మాటలు అక్షరాల నిజము.